హాయ్ ఎవ్రీవన్. సో వీడియోలో స్పేస్ ఎక్కువ పడుతుంది కాబట్టి క్వశ్చన్ మొత్తం రాయడం లేదు. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ మాస్టర్కు ర్యాంక్ కనుక్కోవడానికి క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టు రైట్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ది లెటర్ ఆఫ్ ది వర్డ్ మాస్టర్ ఈస్. మాస్టర్లు 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ లెటర్స్ ఆల్ఫాబెటికల్లో ఆర్డర్లో మెన్షన్ చేయాలి. సో MASTERలో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ వస్తుంది, ఏ తర్వాత వచ్చేసి ఈ వస్తుంది, తర్వాత M వస్తుంది, తర్వాత R, తర్వాత S, తర్వాత T. ABCDEFGH అట్లా అనుకుంటా పోతే ఇవి ఆర్డర్లో నోట్ చేసుకోవచ్చు. సో తర్వాత ప్రతి స్టెప్కి ఇదే సెంటెన్స్ వస్తుంది. ద నంబర్ ఆఫ్ వర్డ్స్ దట్ బిగిన్ విత్. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాసిన తర్వాత ఇక్కడ నుంచి కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది చిల్డ్రన్స్, చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. యూ డోంట్ కన్ఫ్యూజ్ ఇట్. సో ఫస్ట్ ఏ లెటర్ ఉంది, ఇక్కడున్న ఏ లెటరు మాస్టర్లోని ఫస్ట్ లెటర్ ఎంతో మ్యాచ్ కావాలంటే ఈడ ఏ ఉంటే ఈడ కూడా ఏనే ఉండాలి. అలా లేదు కాబట్టి ఏ అలాగే నోట్ చేయండి. ఏ మ్యాచ్ కాలే కాబట్టి ఈడ సో మొత్తం 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఒక లెటర్ వచ్చేసింది, మిగతా 5 లెటర్స్ రాలే కాబట్టి ఈ విధంగా 5 డాష్ ఉంచేసి 5 ఫ్యాక్టోరియల్ నోట్ చేద్దాం. 5 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ మీన్స్ 5 into 4 into 3 into 2 into 1. సో వాటన్నిటిని 5 into 3 into 4 5 into 4 into 3 into 2 into 1 చేస్తే మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే 120 ఈజ్ దే. సో ఫస్ట్ లెటరు ఎంతో మ్యాచ్ కాలే కాబట్టి నెక్స్ట్ ఎంటర్ ఇంటూ ద సెకండ్ లెటర్. ఈ దగ్గరికి వచ్చినాం. ఫస్ట్ లెటర్ మ్యాచ్ కాలే ఎంతో అంటే ఈడ కూడా ఎం ఉంటే మ్యాచ్ అయ్యేది కాలే కాబట్టి నెక్స్ట్ లెటర్ ఈ పోతున్నాం. అంటే ఏ బదులుగా నెక్స్ట్ ఏ లెటర్ పోతున్నాం మనం ఈ నోట్ చేద్దాం. ఈ కూడా ఎంతో మ్యాచ్ కాలే అంటే ఈడ ఈ ఉంటే ఈడ కూడా ఈనే ఉండాలి. లేదు అలా లేదు కాబట్టి మళ్ళీ సేమ్ డాష్ చేస్తుంది. డాష్ యూజువల్ 1 2 3 4 5. సిమిలర్లీ 5 ఫ్యాక్టోరియల్ నోట్ చేస్తాం. సో 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చేసి మనకి 120 వస్తుంది. రైట్. నెక్స్ట్ ఈ మ్యాచ్ కాలే కాబట్టి నెక్స్ట్ లెటర్కి ఎంకి వెళ్ళాలి. ఎం మ్యాచ్ అయింది కాబట్టి ఈ రెండింటిని రౌండ్ అప్ చేద్దాం. సో కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇక్కడ ఎం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎం వచ్చింది కాబట్టి మ్యాచ్ అయింది. ఎప్పుడైతే సేమ్ టు సేమ్ మ్యాచ్ అయినాయో నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ ఇంటూ ద ఫస్ట్ లెటర్, మళ్ళీ ఫస్ట్ లెటర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఎం ఫిక్స్డ్ అనమాట. ప్రతి స్టెప్కి ఈ రౌండ్ అప్ చేసినటువంటి అంటే మ్యాచ్ అయినటువంటి ఇంగ్లీష్ లెటర్ ఎం అనేది ప్రతి స్టెప్కి వస్తూనే ఉంటుంది. ఎం మ్యాచ్ అయిన తర్వాత ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో ఇది సేమ్ టు సేమ్ వస్తుందో రౌండ్ అప్ చేసేయాలి. వెంటనే మళ్ళీ స్టార్టింగ్ లెటర్ ఏ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఏ రాద్దాం. మళ్ళీ ఏ నోట్ చేసినాం. సో ఓకే, ఏ నోట్ చేస్తే రౌండ్ అప్ చేసేది కాకుండా తర్వాత లెటర్తో మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయ్యింది ఇక్కడ కూడా మళ్ళీ. సో ఏ లెటర్ మ్యాచ్ అయ్యింది సెకండ్ లెటర్. సో కాబట్టి ఏ కూడా ప్రతిసారి వస్తూనే ఉంటుంది. మళ్ళీ ఏ మ్యాచ్ అయింది కాబట్టి ఫస్ట్ నుంచి వచ్చేస్తే ఈ ఉంది. నెక్స్ట్ ఈ రాసుకోవాలి. ఈ ఎస్ లెటర్తో మ్యాచ్ కాలేదు కాబట్టి ఇది స్టాప్ చేయాలి. 3 లెటర్స్ వచ్చినాయి కాబట్టి రిమైనింగ్ 3 లెటర్స్ దట్ మీన్స్ 3 ఫ్యాక్టోరియల్ నోట్ చేయాలి. దిస్ ప్లస్ 3 into 2 into 1 అంటే ఎంత వస్తుంది మనకి 6 వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ సో ఆల్రెడీ ఎం లెటరు ఏ లెటర్స్ రెండు కూడా రౌండ్ అప్ చేసినాం అంటే మ్యాచ్ అయిపోయినాయి కాబట్టి వాటిని కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఎం ఏ. ఇప్పుడు ఈ మ్యాచ్ కాలే కాబట్టి ఈ తర్వాత లెటర్ ఆర్ దగ్గరికి వెళ్ళాలి. ఆర్ రాస్తాం. ఓకే రైట్. ఆర్ లెటరు ఎస్తో మ్యాచ్ కాలేదు కాబట్టి సేమ్ టు సేమ్ ఏమి 1 2 3. సో 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చేసి 6 వస్తుంది. నెక్స్ట్ సిమిలర్ వే ఆఫ్ మెథడ్. మ్యాచ్ అయిన లెటర్స్ ఎం అండ్ ఏ. ఆర్ మ్యాచ్ కాలే, ఆర్ ఎస్తో మ్యాచ్ కాలే కాబట్టి తర్వాత లెటర్కి వెళ్ళాలి. ఎస్ మ్యాచ్ అయ్యింది రౌండ్ అప్ చేద్దాం. ఎస్ కాబట్టి ఎస్ నోట్ చేద్దాం. ఎస్ మ్యాచ్ అయింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. ఫస్ట్ ఏ ఆల్రెడీ రౌండ్ అప్ అయింది, ఈ రాయాలి. సో ఈ వచ్చేసి టీతో మ్యాచ్ కాలేదు కాబట్టి ఈ రాస్తాం మనం.
ఎస్ మ్యాచ్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్కు రావాలి, ఫస్ట్ నుంచి రావాలి. ఈ టీతో మ్యాచ్ కాలేదు కాబట్టి మిగతా 2 డాష్లు యూజ్ చేయాలి. 4 letters 1, మిగతా 2 letters, దట్ మీన్స్ 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ మీన్స్ 2 వస్తుంది, రైట్. ఇప్పుడు మనకి రౌండ్ అప్ అయ్యేటివి MAS, అవన్నీ సేమ్ టు సేమ్ వస్తుంటాయి. నెక్స్ట్ MAS. ఇప్పుడు ఈ మ్యాచ్ కాలే, ఈ టీతో మ్యాచ్ కాలే కాబట్టి నెక్స్ట్ లెటర్కి వస్తే ఏముంది, ఆర్ ఉంది. అంటే ఈ బదులుగా ఏం రాయాలి మనము, ఆర్ రాయాలి. ఆర్ అనేది టీతో మ్యాచ్ కాలే కాబట్టి మళ్ళీ 2 డాష్ వస్తాయి, దట్ మీన్స్ 2 ఫ్యాక్టోరియల్. ఈక్వల్ టు 2 ఫ్యాక్టోరియల్ మీన్స్ 2 వస్తుంది. నెక్స్ట్ MAS. MAS ఆల్రెడీ మ్యాచ్ అయినవి ఇవి. MAS. ఇప్పుడు ఆర్ మ్యాచ్ కావాలి, ఆర్ మ్యాచ్ కావాలి కాబట్టి తర్వాత లెటర్కి వెళ్ళాలి. టీతో మ్యాచ్ అయిపోయింది, టీ. సో కాబట్టి టీ వస్తుంది. టీ మ్యాచ్ అయింది అంటే సేమ్ టు సేమ్ లెటర్ క్యారీ అయినాయి కాబట్టి మళ్ళీ ఫస్ట్కి ఎంటర్ కావాలి. ఫస్ట్ ఏ మ్యాచ్ అయిన తర్వాత ఈ ఉంది, ఈతో మ్యాచ్ అయిపోయింది. సో టీ తర్వాత ఈ వస్తుంది, ఈ కూడా మ్యాచ్ అయిపోయింది, ఈ వచ్చింది. ఈ మ్యాచ్ అయింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చేస్తే ఆర్ ఉంది, ఆర్ నెక్స్ట్ లెటర్ ఆర్తో మ్యాచ్ అయిపోయింది, ఆర్తో మ్యాచ్ అయిపోయింది కాబట్టి అందుకే ఇక్కడ మొత్తం టోటల్ వర్డ్స్ వచ్చినాయి కాబట్టి ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ మాస్టర్. సో ఏం లేవు, ఖాళీలు ఏం లేవు కాబట్టి 0 ఫ్యాక్టోరియల్ రాయాలి. దట్ వాల్యూ ఈక్వల్ టు 0 ఫ్యాక్టోరియల్ మీన్స్ 1 వస్తుంది. సో రిపీటెడ్గా క్వశ్చన్ వినండి, జాగ్రత్త వినండి, ఆన్సర్ వినండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. మాస్టర్ తర్వాత ప్రిజన్ తర్వాత ఎంసెట్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అన్నీ ఫాలోఅప్ అయితే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, దాన్ని బట్టి ఫాలోఅప్ చేద్దాం. సో ద ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ మాస్టర్ ఈజ్ 120 2 వచ్చాయి కాబట్టి 2 into 120 వచ్చేద్దాం. 2 into 120 ప్లస్ 6లు 2 వచ్చినాయి కాబట్టి 2 into 6 ప్లస్ 2s వచ్చేసి 2 వచ్చినాయి కాబట్టి 2 into 2 అండ్ దెన్ లాస్ట్ వన్ ఈజ్ 1. సో దిస్ ఇంప్లైస్ 120 2s are 240 plus 6 2s are 12 plus 2 2s are 4 plus 1. So 240, 252, 256, 257. The final answer is 257. This is the final answer. Thank you.